అశ్వత్థామ కర్ణులు విజృంభణను ఈ రోజున పాండవులు చూస్తారు. మీరు వీరులే, మీ అందరిలో ప్రతి ఒక్కరూ పాండవులను సైన్యంతో సహా చంపగలరు. మీరంతటి శక్తిమంతులు, బలవంతులు, మీరు అస్త్ర విద్యావేత్తలు. మీరందరూ ఏకమైతే ఇక చెప్పేదేముంది, జయం మందే. కనుక మీరు యుద్ధం చేస్తూ గెలుపు కోసం ప్రయత్నం చేయండి, యుద్ధానికి సిద్ధంగా అండి అన్నాడు. తర్వాత దుర్యోధనుడు సోదరులతో కలిసి కర్ణుడి సకల సైన్యానికి సేనాధిపతిని చేశాడు. కర్ణుడు సేనాధిపతి అయిన వెంటనే పెద్దగా సింహనాదం చేశాడు, వీరోత్సాహంతో యుద్ధం చేశాడు. ఆ సింహనాదం, శంఖానాదం అద్భుతమైనటువంటి శంఖానాదం. కర్ణుడికి చాలా సంతోషమైంది. కర్ణుడు సృంజయులు, పాంచాలురు, కేకేయులు, విదేహులు అందరిని ఎదిరించి మహాయుద్ధం చేశాడు. కర్ణుడి ధనస్సు నుంచి ఎన్నో బాణాలు ప్రయోగించబడ్డాయి. ఒక బాణం చివరి అంచును ఇంకొక బాణం మొదలు అతుకుతున్నట్లుగా వందల కొద్ది బాణాలు వెలువడ్డాయి, దాని నుంచి వెలువడుతున్నాయి. అవి 9 బారుల్లాగా వేగంగా దూసుకొని వెళ్ళాయి. అవి పాంచాలులను, పాండవులను తీవ్రంగా పీడించాయి. అలా కర్ణుడు వేల కొద్ది యోధులను సంహరించాడు. ఆ కర్ణుడిని అర్జునుడు కూల్చివేశాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు ఇలా చెప్పాడు. ఓ మహారాజా, కర్ణుడు మరణించాడనే వార్త విని దుర్యోధనుడు కూడా మరణించాడని ధృతరాష్ట్రుడు భావించాడు. అయింది, ఏం చేస్తావు, కర్ణుడు పోయిన తర్వాత వాడు మనవడు పోయినట్టే లెక్క అనుకున్నాడు. ధృతరాష్ట్రుడికి ఎంతో దుఃఖం కలిగింది. ఆయన అచేతనమైన ఏనుగులాగా కలతపడి నేల మీద పడిపోయాడు. అచేతనుడైపోయి విలవిలా అని కింద పడ్డాడు. ఆయన దుఃఖిస్తూ నేల మీద పడితే అక్కడ ఉన్నటువంటి స్త్రీల ఆర్తనాదం తీవ్రమైపోయింది. ఆ ధ్వని అంతఃపురం అంతటా వినిపించింది. భయంకరమైన దుఃఖ సముద్రంలో మునిగిన భరతవంశీయుల స్త్రీల మనస్సులు ఎక్కువగా కలవరపాటుకు గురి అయ్యాయి. అందరూ పెద్దగా రోధించారు. గాంధారి ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి స్పృహ తప్పి నేల మీద పడిపోయింది. అంతఃపుర స్త్రీలందరూ కూడా దుఃఖంతో నేల మీద పడిపోయారు. వారందరినీ సంజయుడు ఎంత కావాలో అంత ఓదార్చాడు. కొంతసేపటికి వారు తేరుకున్నారు. గాలి వీస్తుంటే అరచేట్లు వణికినట్లుగా వారు మాటిమాటికి దుఃఖిస్తూ వణికిపోయారు. నిజంగా దుఃఖమే ఉంది అక్కడ. ధృతరాష్ట్రుడు ముఖం మీద విదురుడు నీళ్లు చల్లి ఓదార్చాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు మెల్లమెల్లగా తేరుకున్నాడు. అంతఃపుర స్త్రీలందరూ అక్కడికి వచ్చారని తెలుసుకొని పిచ్చివాడిలాగా దుఃఖించాడు. చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. మాటిమాటికి నిట్టూర్పులు విడుస్తూ ఆయన తన పుత్రులను నిందించాడు. పాండవులను మెచ్చుకున్నాడు. చాలాసేపు ఆయన తన తెలివిని, శకుని ఆలోచన నిందిస్తూ మాటిమాటికి వణికిపోతూ ఆలోచనలో పడ్డాడు. ఇక మనస్సును పదిలం చేసుకున్నాడు, గుండెను గట్టి చేసుకున్నాడు. తప్పదు. తర్వాత సంజయుడిని ఇలా అడిగాడు. ఓ సంజయ, ఇంతకుముందు నువ్వు చెప్పిందంతా నేను విన్నాను. నిరంతరము జయం కోరే నా పుత్రుడు దుర్యోధనుడు జయం కలగదనే నిరాశతో మరణించాడా? అలా జరగలేదు కదా. ఓ సంజయ, నువ్వు ఇంతకుముందు చెప్పిన విషయాన్నే నాకు మళ్ళీ చెప్పు అన్నాడు. అప్పుడు సంజయుడు అన్నాడు, ఓ మహారాజా, మహారథుడైన కర్ణుడు ధనుర్ధారులైన సూతపుత్రులు, ప్రాణాలిచ్చే పుత్రులతో సోదరులతో సహా మరణించాడు. అలాగే యుద్ధంలో భీముడు నీ పుత్రుడైన దుశ్శాసనుడిని చంపేశాడు. ఏమైంది, ఏంటి ఇట్లా చెప్తున్నావు? దుశ్శాసనుడు పోయాడా? దుశ్శాసనుడిని చంపేశాడు. అతని రక్తాన్ని గడగడా తాగేశాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే 5వ అధ్యాయానికి వెళదాం. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి ఇలా చెప్పాడు.
ఓ మహారాజా, యుద్ధంలో మరణించిన వారి గురించి విని ధృతరాష్ట్రుడు ఎంతో దుఃఖించాడు. సంజయుడితో ఇలా అన్నాడు, ఓ సంజయ, నా కుమారుడు అల్పాయువు. అతడు చేసిన అన్యాయం వల్లనే కర్ణుడు మరణించాడు అని ఇప్పుడు తెలుసుకున్నావా మహానుభావ? అతడి మరణాన్ని విని నన్ను దుఃఖం ఎంతో బాధిస్తుంది. దుఃఖ సముద్ర తీరాన్ని చేరాలి అనుకుంటున్న నా సంశయాన్ని తీర్చు. నా కౌరవులలో, ఆ శృంజయులలో ఎవరు బ్రతికున్నారు, ఎవరు మరణించారు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, భీష్ముడు ప్రతాపవంతుడు. ఆ మహావీరుడు 10 రోజులు యుద్ధం చేసి పాండవ పక్షంలోని యోధులను వధించి మరణించాడు. తర్వాత మహాధనుష్కుడు, ప్రతాపవంతుడు, మహారథుడైన ద్రోణాచార్యుడు పాంచాలు రథాలను, రథికులను నాశనం చేసి మరణించాడు. అలా భీష్మద్రోణులు సంహరించగా మిగిలిన పాండవ సైన్యంలో సగం సైన్యాన్ని కర్ణుడు చంపేసి మరణించాడు. మహాబలుడు, రాజపుత్రుడు వివింశతి, అతడు 100ల కొద్ది ఆనర్త దేశ యోధులను వధించి మరణించాడు. అలాగే నీ పుత్రుడైన వికర్ణుడు క్షత్రియ ధర్మాన్ని పాటించాడు. అతడికి వాహనం, ఆయుధాలు నశించిపోయాయి. అయినా కూడా అతడు శత్రువులను ఎదురుగా వెళ్ళి పోరాడాడు. ఆ సమయంలో అతడు నీ పెద్ద కుమారుడైన దుర్యోధనుడు చేసిన అనేక భయంకరమైన కృత్యాలను తలుచుకున్నాడు, ప్రతిజ్ఞను గుర్తు చేసుకున్నాడు. భీముడి చేతిలో మరణించాడు, వాడిగడ పోయాడు. రాజపుత్రులు, మహారథులు, అవంతీ దేశరాజులైన విందాను విందులు వీరకృత్యం చేసి యమలోకానికి వెళ్ళారు. వాళ్ళంతా సింధు దేశం మొదలైన 10 దేశాలు తన వశంలో ఉంచుకున్న వీరుడు సైంధవుడు, అతడు నీ మాట పాటిస్తూ ఉంటాడు. ఆ సైంధవుడు అర్జునుడి చేతిలో మరణించాడు. అర్జునుడు పదునైన బాణాలతో మన వైపు గల 11 అక్షోహిణులను జయించాడు. అలాగే దుర్యోధనుడి పుత్రుడు లక్ష్మణ కుమారుడు, అతడెప్పుడూ తండ్రి మాట పాటిస్తూ ఉంటాడు. ఆ లక్ష్మణ కుమారుడు అభిమన్యుడి చేతిలో మరణించాడు. అలాగే దుశ్శాసన పుత్రుడు యుద్ధోత్సాహం కలవాడు, బహుబలశూరుడు, అతడు ద్రౌపది పుత్రుడితో యుద్ధం చేసి మరణించాడు. ఆ తర్వాత సముద్ర తీరంలో ఉండే కిరాతకులకు ప్రభువు భగదత్తుడు, అతడు ధర్మాత్ముడు, ఇంద్రుడి గౌరవ ఆధారాలు పొందినవాడు, ఇంద్రుడికి ఇష్టమైన మిత్రుడు, ఎప్పుడూ క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. ఆ భగదత్తుడు అర్జునుని ఎదిరించి యమలోకానికి వెళ్ళాడు. అలాగే భూరిశ్రవుడు కౌరవ వంశీయుడు, గొప్ప కీర్తి గలవాడు. అతడు ఆయుధాన్ని వదిలిపెట్టగా సాత్వికి భూరిశ్రవుడిని వధించాడు. శృతాయువు క్షత్రియుల్లో శ్రేష్ఠుడు, అంబష్ట దేశాధిపతి, అతడిని అర్జునుడు వధించాడు. తర్వాత దుశ్శాసనుడు నిరంతరము కోపంతో ఉంటాడు, అస్త్ర విద్యా విశారదుడు, అతడికి యుద్ధం అంటే ఎంతో ఇష్టం. నీ పుత్రుణ్ణి భీముడు వధించాడు. ఎన్నో వేల గజసేనులు గలవాడు సుదర్శనుడు, అతడిని అర్జునుడు నేలకూల్చాడు. తర్వాత కోసల దేశాధిపతి శత్రువులను, ఆదరణీయులైన వీరులను సంహరించాడు. అభిమన్యుడు వధించాడు అతడిని. మద్రరాజపుత్రుడు శత్రువులకు భయాన్ని కలిగిస్తాడు, అతడు సుందరుడు, అతడు కత్తి, డాలు పట్టుకొని ఎన్నోసార్లు భీముడితో యుద్ధం చేశాడు. చివరికి అతడు అభిమన్యుడి చేతిలో మరణించాడు. కర్ణుడి పుత్రుడు వృషసేనుడు, అతడు కర్ణుడితో సమానమైన వాడు, మహా తేజస్వి, వేగంగా అస్త్రాలను ప్రయోగిస్తాడు, దృఢమైన పరాక్రమం గలవాడు. అతడిని కర్ణుడు చూస్తుండగానే అర్జునుడు చంపేశాడు. నిత్యము పాండవులతో వైరం పెట్టుకున్న రాజు శృతాయు. అర్జునుడు ఆ వైరాన్ని గుర్తు చేసుకొని శృతాయువును చంపేశాడు. తన మేనమామ కొడుకు రుక్మరథుడు
అతడు పరాక్రమం గలవాడు. ఆ శల్యపుత్రుణ్ణి సహదేవుడు వధించాడు. వృద్ధరాజు అయినటువంటి భగీరథుడు, కేకయ్య రాజు అయిన బృహత్తుక్షత్రుడు అనేవారు మహావీరుడు. వారు యుద్ధంలో విజృంభించి హతులయ్యారు. నకులుడు యుద్ధరంగంలో డేగలాగా సంచరిస్తూ భగదత్త పుత్రుణ్ణి నెలకొల్చాడు. మహాబల పరాక్రమాలు కలవాడు మీ తాత అయిన బాక్లీకుడు. అతన్ని బాక్లీకులను భీముడు చంపేశాడు. అలాగే మగధ దేశీయుడు మహాబలవంతుడు జరాసంధుడు, అతడి కుమారుడు జయసేనుడు, అతన్ని అభిమన్యుడు వధించాడు. మేము శూరులము అనుకునే నీ పుత్రులు దుర్ముఖ, దుస్సుహులు, వారికి భీముడు గదతో కొట్టి వధించాడు. దుర్మర్షణుడు, దుర్విషహుడు, మహారథుడైనటువంటి దుర్జయుడు, వారికి అప్పగించిన పనులను వారు పూర్తి చేసి యమలోకానికి వెళ్ళారు. కళింగ వృషకులకు యుద్ధం అంటే ఇష్టం. వారు సోదరులు. యుద్ధంలో వారు అసామాన్యమైన వీరకృత్యాలను చేసి యముడింటికి వెళ్ళిపోయారు. వృషకర్ణుడు మహావీర్యవంతుడు. అతన్ని భీముడు వధించి యమలోకానికి పంపించాడు. పౌరవరాజు 10,000 ఏనుగుల బలం గలవాడు. అతన్ని అర్జునుడు వధించాడు. తర్వాత 2,000 మంది వసాహతులు, సూరసేనులు శత్రువులను వధించటంలో నిపుణులు. వారందరూ కూడా యుద్ధంలో మరణించారు. అభిషాహులు అమితమైన యుద్ధోత్సాహం కలవారు, కవచధారులు. అలాగే ఉత్తమ రథికులు శిబులు, వారందరూ కాళింగులతో కలిసి మరణించారు. గోకులంలో నిత్యం పెరిగిన వారు, వాళ్ళంతా తీవ్రంగా కోపించిన వారు, యుద్ధంలో వెనుకడుగు వేయని వారు గోపాలురు. వారిని అర్జునుడు వధించాడు. ఎందుకంటే వీళ్ళందరూ అతడు చేరుకున్నారు కదా, కృష్ణుడు ఇచ్చాడు కదా వాళ్ళకి. సంశయప్తక గణంలో 1000 కొద్ది శ్రేణులు ఉన్నాయి. వారందరూ కూడా అర్జునుడి ఎదిరించి యమలోకానికి వెళ్ళారు. వాళ్ళంతా వెళ్ళిపోయారు. వృషకుడు, అచలుడు అనేవారు నీ బావమరుదులు, నీకు తెలుసు కదా బావమరుదులు, నీకోసం యుద్ధం చేసి అర్జునుడి చేతిలో మరణించారు. శాల్వరాజు పేరుతోనూ పనులతోనూ భీకరమైన కర్మలు చేస్తాడు. అతడు మహాబాహువు, గొప్ప ధనుర్ధారి. అతడిని భీమసేనుడు పడగొట్టాడు. ఓ మహారాజా, ఓఘవంతుడు, బృహవంతుడు, మైత్రి కలవారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. వారిద్దరూ కలిసి విజృంభించి యుద్ధం చేసి ఒకేసారి మరణించారు. క్షేమదూర్తిని భీముడు గదతో కొట్టి చంపేశాడు. అలాగే జలసంధుడు గొప్ప యుద్ధం చేసి సాత్వికి చేతిలో మరణించాడు. గాడిదలు కట్టిన రథం మీద రాక్షసుడైన అలంబుషుడు వచ్చి యుద్ధరంగంలో విజృంభించాడు. అతన్ని ఘటోత్కజుడు యమలోకానికి పంపించాడు. కర్ణుడు, మహారథులైన ఆయన సోదరులు కేకేయులు అందరూ కూడా అర్జునుడి చేతిలో మరణించారు. మాళవులు, మాద్రకులు, భయంకర కార్యాలు చేసే ద్రావిడులు, యౌధేయులు, లలిత్తులు, క్షుద్రకులు, ఉశీనురులు, మావేళ్ళకులు మరణించారు. తుండిరేకులు, సావిత్రీ పుత్రుకులు, తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణ దిక్కుల్లోని వీరులు వాళ్ళంతా ఏమయ్యారు? మరణించారు. ఆ వీరుల పదాతి దళాల సమూహాలు, 10 లక్షల గుర్రాలు, రథ సమూహాలు, శ్రేష్టమైన ఏనుగులు యుద్ధంలో మరణించాయి. ఓ రాజా, అన్ని విద్యల్లోనూ నేర్పురులైనటువంటి వారి వద్ద పెరిగిన వారు, ధ్వజాలు, ఆయుధాలతో కూడినవారు, కవచాలు, ఉత్తమ వస్త్రాభరణాలు ధరించిన శూరులు అర్జునుడి చేతిలో మరణించారు. ఇంకా అనేక మంది రాజులు సేనా సమూహాలతో 1000 కొద్దీ మరణించారు. ఇదే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం. నువ్వు చెప్పన్నావు కదా, మొదటి నుంచి చెప్పా. నేను చూసిందంతా చెప్పా. మాహేంద్రుడు వృత్రాసురుణ్ణి, శ్రీరాముడు రావణుడిని, శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి చంపినట్టుగా
అర్జునుడు కర్ణుణ్ణి చంపాడు. పరశురాముడు కార్తవీర్యార్జునుణ్ణి, కుమారస్వామి మహిషాసురుణ్ణి, రుద్రుడు అంధకుణ్ణి సంహరించినట్లుగా అర్జునుడు కర్ణుణ్ణి అతని ఆత్మీయులు, బంధువులు, అమాత్యులతో సహా చంపేశాడు. జయాశ ధార్తరాష్ట్రాణం వైరస్య చ ముఖం యతః. ఓ రాజా, కౌరవుల జయాశయను, కురు పాండవ వైరానికి గల మూలాన్ని అర్జునుడు దాటేశాడు. ఈ విషయాన్ని నీకు బంధువులు, హితం కోరేవారు చెప్పారు. కానీ దాన్ని నువ్వు ఇంతకు ముందు తెలుసుకోలేకపోయావు. ఒక అర్జునుడే చాలు, అంతా పోతారు అన్యాయంగా అని చెప్తే నువ్వు వినలే. అందువల్లనే ఇప్పుడు నీకు మహత్తరమైన సంకట స్థితి వచ్చి పడింది. విన్నావా? అప్పుడు ఓ మహారాజా, రాజ్యకాంక్ష గల పుత్రుల మేలు కోరే నువ్వు ఎల్లప్పుడూ చెడునే ప్రోత్సహించావు, చెడు మాటలనే విన్నావు, చెడునే ప్రేరేపించావు, చెడు పనులే చేశావు. వాటి ఫలమే ఇప్పుడు నీకు లభించింది. అనుభవించు, తప్పదు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అనుభవించు మహారాజా, అనుభవించు. 6వ అధ్యాయం. ధృతరాష్ట్ర మహారాజు సంజయుడిని ఇలా అడిగాడు. ఓ సంజయ, పాండవులు యుద్ధంలో చంపిన నా వారిని గురించి చెప్పావు. ఇప్పుడు మా వాళ్ళు పాండవ పక్షంలో ఏమి వీరులను చంపారు, వారి గురించి చెప్పు అని అడిగాడు. సంజయుడు ఇలా చెప్పాడు. ఓ మహారాజా, కుంతి భోజదేశ వీరులు, మహాపరాక్రమం కలవారు, మహాబలం కలవారు. వారిని బంధువులతోనూ మంత్రులతోనూ సహా భీష్ముడు వధించాడు. నారాయణులు, బలభద్రులు అనేటువంటి 100 కొద్ది శత్రుశూరులు పాండవుల యందు ప్రేమాధారాలు కలవారు. వారిని భీష్ముడు వధించాడు. మంచి పని చేశాడు. సత్యజిత్తు బలపరాక్రమాలతో అర్జునుడితో సమానుడు. అతన్ని ద్రోణాచార్యుడు వధించాడు. పాంచాలురు యుద్ధ విద్యా విశారదులు, గొప్ప ధనుర్ధారులు. వారందరూ ద్రోణాచార్యుడిని ఎదుర్కొని మరణించారు. అలాగే విరాట ద్రుపదులు, వృద్ధులు, మహావీరులు. వారు కుమారులతోనూ మిత్రులతోనూ కలిసి ద్రోణాచార్యుని ఎదిరించి మరణించారు. చిన్నతనంలోనే ఎదిరించడానికి వీలుగాని వీరుడు అభిమన్యుడు. అతడు శ్రీకృష్ణ బలరాములతోనూ అర్జునుడితోనూ సమానుడు. రథయుద్ధంలో నేర్పరి. ఆ అభిమన్యుడు అనేక మంది శత్రువులను వధించాడు. అర్జునుడిని లొంగదీసుకోలేక నీ పక్షంలోని 6 మహారథులు 4 దిక్కుల నుంచి అభిమన్యుడిని చుట్టుముట్టి వధించారు. అవునవును, కావలసిందేలే వాడికి. వారి చేతులతో అభిమన్యుడు రథాన్ని కోల్పోయాడు. అప్పుడు దుశ్శాసన పుత్రుడు అభిమన్యుడిని వధించాడు. అంబిష్ఠుడి పుత్రుడు మహత్తర సేనా కలవాడు, శత్రునాశకుడు, శోభ కలవాడు. అతడు మిత్రుల కోసం విజృంభించి యుద్ధం చేశాడు. అతడు దుర్యోధనుడి పుత్రుడు, వీరుడు అయిన లక్ష్మణ కుమారుని ఎదిరించి మరణించాడు. బృహవంతుడు అస్త్రవిద్య నిపుణుడు, గొప్ప విలుకాడు. అతన్ని దుశ్శాసనుడు వధించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.